اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశము తర్వాయి భాగం. తబ్సిరతం వ జిక్రా లికుల్లి అబ్దిన్ మునీబ్ వ నజ్జల్నా మినస్ సమాఇ మాఅన్ ముబారకన్ ఫఅంబత్నా బిహి జన్నాతిన్ وحب الحسيد والنخل باسقات لها طلع نضيد رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج. మరణానంతరము తిరిగి లేపబట్టం అనేది వాస్తవమని చెప్పి నిరూపించటానికి దైవము ఎన్నో ఆధారాలు మానవులకు ఇస్తున్నాడు. మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినటువంటి వ్యక్తి తిరిగి ఎలా లేస్తాడు అని చెప్పి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, నువ్వు ఎప్పుడైనా ఎండిపోయినటువంటి భూమి వైపు నుంచి వెళ్ళావా అని ప్రశ్నిస్తారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ వ్యక్తి అంటాడు, వెళ్ళాను ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆ తర్వాత వర్షం పడిన తర్వాత అదే భూమిపై నుంచి నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా అంటారు. వెళ్ళాను ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. మరి ఆ భూమి ఎండిపోయినటువంటి భూమి ఎలా మారింది అంటారు. పచ్చటి పైరుతో మారిపోయింది. అలాగే అల్లా తిరిగి లేపుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు. అంటే చనిపోయినటువంటి ఎండిపోయినటువంటి బీటలు వేసినటువంటి భూమి వర్షం పడిన తర్వాత ఎలాగైతే పచ్చగా మెరుస్తుందో అలాగే మానవులను కూడా భూమిలో నుండి తిరిగి లేపగల సమర్థుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తబ్సిరతం వ జిక్రా లికుల్లి అబ్దిన్ మునీబ్. ఆకాశాన్ని సృష్టించటము, దాన్ని అలంకరించటము, అందులో ఏ విధమైన బీటలు రంధ్రాలు లేకుండా ఉంచటము, అలాగే భూమిని పరచటము, భూమిపై పర్వతాల్ని నాటటము, భూమిని అనేక రకములైనటువంటి పంటలు వృక్షాలతో అలంకరించటము, మరి ఇవన్నీ కూడా మానవులకు కనువిప్పు, ఒక గుణపాఠము, కళ్ళ ముందు ఒక గొప్ప ఆధారము అల్లాహ్ చూపిస్తున్నాడు. మరణానంతర జీవితం ఉందని చెప్పి ఈ విశ్వమే ఒక గొప్ప ఆధారము. లికుల్లి అబ్దిన్ మునీబ్. ఆ దాసుడు ఏ దాసుడైతే తనను సృష్టించే ఒక స్వామి ఉన్నాడని తెలుసుకుంటాడు, తనను పోషిస్తున్నటువంటి ఒక స్వామి ఉన్నాడని తెలుసుకుంటాడు, తనను రక్షించి నడిపిస్తున్నటువంటి ఒక యజమాని ఉన్నాడని తెలుసుకుంటాడు. ఏమి ఆకాశం నుండి అకస్మాత్తుగా ఉలకలు వచ్చి పడిపోవా? మరి ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు సృష్టించారు? ఎవరు పోషిస్తున్నారు? తల్లి గర్భంలో ఎవరు చక్కటి శరీర అవయవాలు ఇచ్చారు? అడగకుండగానే చెవులు, ముక్కు, నాలిక, పెదాలు, కంటి పాపలు, కళ్ళు, మరియు చేతులు, వ్రేళ్ళు, గోర్లు, శరీర అవయవాలు, కాళ్ళు, చేతులు, సమస్తము ఆయన యొక్క వరాలు. ఇవన్నీ ఎవరిచ్చారని చెప్పి తన ప్రభువు వైపు మరలుతుంటాడే, వారి కొరకు ఈ సృష్టిలో గొప్ప సూచనలు ఉన్నాయని దేవమంటున్నారు. తిరిగి మరలా లేపబడే దినము ఉందని తెలుసుకోవటానికి. తబ్సిరతం వ జిక్రా లికుల్లి అబ్దిన్ మునీబ్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ సూరా అల్ ఇమ్రాన్ చివరి ఆయతలో 191వ ఆయతలో అల్లాహ్ అంటున్నారు, అల్లదీన యద్కురూన అల్లాహ ఖియామన్ వ ఖుఊదన్ వ అలా జునూబిహిమ్ ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار إن في خلق السماوات والأرض
واختلاف الليل والنهار لآيات لأولي الألباب. నిస్సందేహంగా భూమి ఆకాశాల సృష్టిలో రెయిన్బోలు ఒకదాని వెంట ఒకటి ఖచ్చితమైన సమయాల ప్రకారము నడవటములో బుద్ధిగల వారికి గొప్ప సూచనలున్నాయి. మరణానంతరం జీవితం ఉందని చెప్పి అటువంటి వారు నిలుచొని కూర్చొని పరుండి తమ ప్రభువు సృష్టించినటువంటి సృష్టిని పరిశీలిస్తూ ఉంటారు. మరియు ఇలా అంటారు, రబ్బనా మా ఖలక్తా హదా బాతిలా సుబ్హానక ఫకినా అదాబన్నార్. ఓ మా ప్రభువు, ఓ అల్లా, ఇంత మహావిశ్వాన్ని నీవు లక్ష్యము లేకుండా సృష్టించలేదు, ఎటువంటి కారణం లేకుండా సృష్టించలేదు. ఈ మహావిశ్వము వెనుక ఒక గొప్ప మర్మం ఉంది, లక్ష్యం ఉంది. అదే మరణానంతర జీవితం. సుబ్హానక ఫకినా అదాబన్నార్. ఓ అల్లా, నీవు పరిశుద్ధుడవు కావున నన్ను నరకాగ్ని నుండి రక్షించు దేవా అని ప్రాధేయపడతాడు. మరణానంతర జీవితము నరకం నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేయ దేవా నన్ను అని ప్రశ్నిస్తూ ఉంటాడు. రబ్బనా ఇన్నక మన్ తుద్ఖిలిన్ నార ఫఖద్ అక్జైతా వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఓ అల్లా, ఎవరైతే ఆ నరకంలో వెళ్ళిపోతాడో, ఇన్నక మన్ తుద్ఖిలిన్ నార ఫఖద్ అక్జైతా, ఆ వ్యక్తి చాలా అవమానం పొందుతాడు, దాంట్లో చిక్కుంటాడు. అటువంటి పాపాత్ములకు ఆ రోజు ఎవరూ సహాయం కూడా చేయలేరు దేవా. కావున ఆ నరకాయి నుండి నన్ను కాపాడు అని చెప్పి దైవంతో ప్రాధేయపడుతూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. అందుకే అటువంటి వారి కొరకు కనువిప్పు, గుణపాఠము, ఈ సృష్టి అంతా కూడా అటువంటి వ్యక్తులకు, ఎవరైతే తన ప్రభువు వైపు మరలుతూ ఉంటారో వారి కొరకు ఒక చక్కటి గుణపాఠం. తబ్సిరతం వ జిక్రా లికుల్లి అబ్దిన్ మునీబ్ వనజ్జల్నా మినస్ సమాఇ మాఅన్ ముబారకన్ ఫఅంబత్నా బిహి జన్నాతిన్ వ హబ్బల్ హసీద్ వన్నఖ్ల బాసిఖాతిన్ లహా తల్వున్ నసీద్ రిస్కన్ లిల్ ఇబాద్. మరి అతడే ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, మరి భూమి నుండి అతడే మంచి మంచి తోటలు, పంటలు మరియు ధాన్యము, కోతకొచ్చే ధాన్యము తీస్తున్నాడు. మరియు గుత్తులు గుత్తులుగా నిండి ఉన్నటువంటి ద్రాక్ష, ఖర్జూరము, అరటిపళ్ళు అనేకమైనవి సృష్టిస్తున్నాడు. ఇవన్నీ తన దాసుల కొరకు ఆయన సృష్టిస్తున్నాడు. రిస్కల్ లిల్ ఇబాద్, తన దాసుల గురించి అంతగా ఆయన ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. ఆయన గనక సృష్టించకపోతే ఎవరు తరము కాదు ఒక్క మెతుకు సృష్టించడము. రిస్కల్ లిల్ ఇబాద్ وأحيينا به بلدة ميتا كذلك الخروج. అతడే మరణించినటువంటి భూమిని మరలా జీవం పోస్తున్నాడు. ఆకాశం నుండి వర్షము కురిపించి చనిపోతున్నటువంటి, మరణించినటువంటి, బీటలు వేసినటువంటి భూమిని మరలా ఒక జీవం సృష్టించి అందంగా, మనోహరంగా కనిపించేటట్టు చేస్తున్నాడు. కదాలికల్ ఖురూజ్, ఇదే విధముగా చనిపోయినటువంటి మానవులను తిరిగి మళ్ళా లేపుతాడు దైవం. కద్దబత్ ఖబ్లహుమ్ ఖౌము నూహిన్ వ అస్హాబుర్ రస్సి వ తమూద్ వ ఆదున్ వ ఫిర్ఔన్ వ ఇఖ్వాను లూత్ వ అస్హాబుల్ ఐకతి వ ఖౌము తుబ్బా
كل كذب الرسل فحق وعيد أفأينا بالخلق الأول بل هم في لبس من خلق جديد. ఇక తిరస్కారుల యొక్క గతి ఏమైందో అది కూడా తెలియపరుస్తున్నాడు. గతంలో ఎన్నో జాతులు ఆ మహాదినాన్ని తిరస్కరించాయి, మరణానంతర ఆ జీవితాన్ని తిరస్కరించాయి. మరి ఆ జాతుల యొక్క గతి ఏమైందో తెలుసుకోండి అని దైవం తెలియపరుస్తున్నాడు. కద్దబత్ ఖబ్లహుం, మీకు పూర్వము కొన్ని జాతులు తిరస్కరించాయి ఆ మహాదినాన్ని, తీర్పు దినాన్ని, ప్రళయ దినాన్ని, లెక్కల దినాన్ని, స్వర్గ నరకాన్ని. కౌము కద్దబత్ ఖబ్లహుం కౌము నూయిన్, నూహు జాతివారు, వ అస్హాబు రస్సి వ తమూద్, రస్ జాతివారు, సమూద్ జాతివారు తిరస్కరించారు. నూహు జాతివారు తుఫానుతో సమాప్తమైపోయారు, జలప్రలయంతో. రస్ జాతి వారిని దైవము కఠినంగా శిక్షించాడు. సమూద్ జాతి వారిని భూకంపముతో నాశనం చేశాడు, ఒక గొప్ప శబ్దముతో నాశనం చేశాడు. వఆదున్ వ ఫిర్ఔను వ ఇఖ్వాను లూత్, ఆద్ జాతి వారిని 7 రాత్రులు 8 పగళ్ళు, సబ లయాలిన్ వ తమానియత అయ్యాం, 7 రాత్రులు 8 పగళ్ళు తీవ్రమైన గాలి తీసుకొచ్చి వారిని నాశనం చేశాడు. ఆది జాతిని, ఫిరౌను జాతిని సముద్రంలో ముంచేశాడు. ఇఖ్వాన్ లూత్, లూత్ జాతి వారిని ఆకాశం నుండి రాళ్ల వాన కురిపించాడు. వామ్ తర్న అలైహిం హిజారతం మిన్ తీన్, వారిపై అల్లా రాళ్ల వాన కురిపించాడు, వారిని ఒక అట్టు మాదిరిగా తిప్పేశారు. ఇఖ్వాన్ లూత్ వాస్హాబుల్ ఐకతి వ ఖౌము తుబ్బా, ఐకా జాతి వారిని అల్లా ఒక శబ్దముతో, భూకంపముతో నాశనం చేశాడు. ఆ జాతిని షుఐబ్ జాతి అని కూడా అంటారు. కుల్లున్ కద్దబ రుసుల ఫఅక్క వఈద్ అఫఅఈనా బిల్ ఖల్కిల్ అవ్వల్ బల్ హుం ఫీ లబ్సిం మిన్ ఖల్కిన్ జదీద్. ఎన్ని జాతులైతే తిరస్కరించాయో మరణానంతర జీవితాన్ని, తీర్పు దినాన్ని, ఆ మహాప్రలయ దినాన్ని, స్వర్గ నరకాలను, ఆ జాతులను దైవము కఠినంగా శిక్షించాడు. కుల్లున్ కద్దబ రుసుల ఫహక్క వఈద్, ఈ ప్రతి జాతి వారు తమ తమ ప్రవక్తలను తిరస్కరించారు. నూహు జాతివారు, ఆద్ జాతివారు, సమూద్ జాతివారు, లూత్ జాతివారు, మదియన్ జాతివారు, ఐకా జాతివారు, షుఐబ్ జాతివారు, తుబ్బా జాతివారు, ఫిరౌన్ జాతివారు, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్ జాతివారు. ఆ జాతులను దైవము సర్వనాశనం చేశాడు, చెరిపివేశాడు. అఫఈనా బిల్ ఖల్కిల్ అవ్వల్ బల్ హుం ఫీ లబ్సిం మిన్ ఖల్కిన్ జదీద్. ఏమి మొదటిసారి మేము సృష్టించి అలసిపోయామా? అట్లు కాదు. తిరిగి మళ్ళీ క్రొత్తగా సృష్టించడం అనేది మీరు సందిగ్ధానికి గురి అయ్యారు, సందేహానికి లోనయ్యారు. మొదటిసారి సృష్టించే ఆ విషయాన్ని మీరు పరిశీలించలేదు. మొదటిసారి సృష్టించి మేము అలసిపోయామా? రెండోసారి సృష్టించపోవటానికి వాస్తవం ఏమిటంటే మీలో సందేహం ఉంది. వలఖద్ ఖలక్నల్ ఇన్సాన వనఅలము మా తువస్విసు బిహి నఫ్సు
వనహను అఖరబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్. మరి ఆ తర్వాత వాక్యాల్లో దైవమంటున్నారు, మేమే మరి మానవుణ్ణి నిస్సందేహముగా సృష్టించాము. మానవుని హృదయంలో కదిలే కదలిక సహితము మాకు తెలుసు. వనహను అఖరబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్. మేము మానవుని యొక్క రాజనాళం కంటే సమీపంలో ఉన్నాము. శరీరమంతా రక్తం ప్రవహించే రాజనాళము, దానికంటే సమీపంలో ఉన్నాము. కంఠస్వరము కంటే సమీపంలో ఉన్నాము. వనహ్ను అఖ్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్ ఇద్ యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వాని షిమాలి కঈద్. మా దైవదూతలు కుడివైపు ఎడమవైపు, కుడి భుజము ఎడమ భుజము పై నిత్యము కూర్చొని ఉన్నారు. ప్రతీదీ కూడా వారు పొల్లుపోకుండా లిఖించడానికి. మా యల్ఫిజు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. మానవుని నోటి నుండి ఇంకా బయటికి రానే రాదు, ఆ మాటను లిఖించడానికి సిద్ధముగా సంసిద్ధముగా మా దూత ఉన్నారు. ఈ దూతలు పొల్లుపోకుండా వాటిని లిఖిస్తూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుడిభుజంపై ఉన్నటువంటి దైవదూతతో దైవమన్నాడు, నా దాసుడు ఏదైనా మంచి పని చెయ్యాలి అని అనుకుంటే చాలు, ఒక పుణ్యం లిఖించు. మంచి పని చేసేస్తే 1 నుండి 10, 10 నుండి 70, 70 నుండి 700 ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి అనేకమైన పుణ్యాలు లిఖించబడతాయి. నా దాసుడు పాపకార్యం చెయ్యాలి అని అనుకుండగానే ఏమీ లిఖించవద్దు, ఒకవేళ పాపకార్యం చేస్తే ఒక పాపం లిఖించు అని అన్నారు అల్లాహ్ ఆ దైవదూతలతో. వజాత్ సఖరతుల్ మౌతి బిల్ హక్ దాలిక మా కుంత మిన్హు తహీద్. మరణమైకం అనేది వాస్తవము, మానవులపై వచ్చే మరణమైకము. మరణ ఘడియల్లో వారు స్పృహ కోల్పోయి ఉంటారు. మరణమైకము ఎవరిని గుర్తించరు, అందరూ పిలుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, కానీ ఎవరిని గుర్తించరు, పట్టించుకోరు. మరణమైకము సఖ్రాత్, ఇది వాస్తవము. వజాత్ సఖ్రతుల్ మౌతి బిల్ హక్ దాలిక మా కుంత మిన్హు తహీద్. దేన్నైతే నువ్వు తిరస్కరించి పారిపోయేవాడు అదే ఈ నరకం అని చెప్పి ఆ రోజు చెప్పబడుతుంది. ఆ దినము ఇదే, నీ మరణమే ఆ నరకానికి చేరే దినము. వనుఫిక ఫిస్సూర్ దాలిక యౌముల్ వఈద్. ఇక మరణం తర్వాత చాలా తొందరలోనే శంఖం పూరించడం జరుగుతుంది. శంఖం పూరించడం జరుగుతుంది. ఇదే వాగ్దానము చేసే దినము, వాగ్దానం చేయబడినటువంటి దినము. దాలిక యౌముల్ వఈద్, యౌముద్దీన్, యౌముల్ ఖియామా, యౌముల్ వఈద్, యౌముత్ తగాబూన్, యౌముత్ తలాక్, యౌమ యుబఅతూన్, యౌమ యజ్మఉకుం లియౌమిల్ జమ్ఇ. అనేకమైన పేర్లతో ఆ దినాన్ని అల్లాహ్ ఖురాన్లో పరిచయం చేశాడు. అది ఉంది, వాస్తవము, జరిగి తీరుతుంది. వనుఫిక ఫిస్సూర్ దాలిక యౌముల్ వఈద్ వజాత్ కుల్లు నఫ్సిన్ మా సాయికుం వషహీద్. ప్రతి మానవుడు ఆ దినము అల్లాహ్ సన్నిధిలో సమావేశమవుతాడు. ఆయనతో పాటు ఒక సాహిక్ ఉంటాడు, ఒక షహీద్ ఉంటాడు. సాహి కంటే ఆ వ్యక్తిని తోలుకొని వచ్చే ఒక వ్యక్తి ఉంటాడు. నరకవాసులను తోలుకొని వచ్చే దూతలుంటారు. సాహిక్, షహీద్ ఆ వ్యక్తి యొక్క ఆచరణ గురించి సాక్ష్యం చెప్పే ఒక దూత ఉంటాడు. లకద్ కుంత ఫీ గఫ్లతిన్ మిన్ హాదా ఫకషఫ్నా అన్క గితాఉక ఫబసరుకల్ యౌమ హదీద్.
ఆ రోజు చెప్పబడుతుంది. దైవం అంటాడు, ఇదే ఆ దినము, దాని నుండి నువ్వు నిర్లక్ష్యం వహించి జీవితాన్ని గడిపావు. లకద్ కుంత ఫీ గఫ్లతి మిన్ హాదా. ఈరోజు ఆ దినము వచ్చేసింది నీ కళ్ళ ముందు. ఫకషఫ్నా అన్క గితావుక. వారికి ఉన్నటువంటి అడ్డు తెరలన్నీ కూడా అల్లా తొలగించేస్తాడు. ఫబసరుకల్ యౌమ హదీద్. అన్నీ కూడా సున్నితమైన తన దృష్టితో ప్రతీది కూడా చూసుకుంటాడు. లకద్ కుంత ఫీ గఫ్లతి మిన్ హాదా ఫకషఫ్నా అన్క గితావుక ఫబసరుకల్ యౌమ హదీద్. وقال قرينه هذا ما لدي عتيد. మరి ఆయనతో ఉన్నటువంటి ఆ దూత ఆయన యొక్క కర్మల పత్రాలు తీసుకొచ్చి ఇస్తాడు లిఖించినవి. వఖాల కరీనుహు హాదా మా లదయ్య అతీద్. ఆయన కర్మల చిట్టా మొత్తము రాయబడి ఉంటుంది. అవన్నీ కూడా ఆయనతో ఉన్నటువంటి దూత, ఏ దూతలైతే లిఖించారో అవి తీసుకొచ్చి చూపెడతారు దైవం ముందు. అల్కియా ఫీ జహన్నమ కుల్ల కఫారిన్ అనీద్. నరకంలో వెళ్ళు, ప్రతి పొగరబోతు అవిశ్వాసి సత్య తిరస్కారికి ఆ నరకము ఇంధనమవుతుంది, ఉండే ప్రదేశం అవుతుంది. అల్కియా ఫీ జహన్నమ కుల్ల కఫారిన్ అనీద్ మన్నాయిన్ లిల్ ఖైరి ముఅతదిం మురీబ్. మరి ఆ వ్యక్తి చేసే గొప్ప గొప్ప నేరాలు ప్రకటించబడతాయి. మంచి పని నుండి ఆపేవాడు ఈ వ్యక్తి, మరియు బాగా అతిక్రమించేవాడు, గొప్ప దౌర్జన్యాలు చేసేవాడు. మురీబ్, ఎన్నో సందేహాలకు లోనై జీవితాన్ని గడిపేవాడు, అనుమానాల అయ్యగా జీవించేవాడు. الذي جعل مع الله إلها آخر فألقياه في العذاب الشديد. మరి ఆ వ్యక్తి అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా కలిపేవాడు, అనేకమైన చిల్లర దైవాలని పూజించేవాడు, మిర్జా దైవాలని పూజించేవాడు. సృష్టినంతటిని సృష్టించి నడిపిస్తున్నటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి సృష్టి రాసులని దైవాలుగా భావించేవాడు. అల్లదీ జఅల మా అల్లాహి ఇలాహన్ ఆఖర్ ఫఅల్కియాహు ఫిల్ అదాబి షదీద్. మరి ఆ రోజు కఠినాతి కఠినమైన శిక్షలో విసిరబడతాడు. قال قرينه ربنا ما أطغيته ولكن كان في ضلال بعيد. మరి ఆ వ్యక్తితో ఉన్నటువంటి శైతాన్, ఈ శైతాన్ని కూడా కరీన్ అనబడింది. మరి ఆ వ్యక్తితో ఉన్నటువంటి ఒక దైవదూత నిత్యము కర్మల పత్రాలు లిఖించే దూతని కూడా కరీన్ అనబడింది. ఇప్పుడు ఈ శైతాన్ అంటాడు, నరకంలో వెళ్ళిన తర్వాత నరకంలో పడిపోయాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ శైతాను కాపాడుతాడేమని చెప్పి నరకవాసులు వాడి వెనక పరిగెడతారు. అప్పుడు వాడంటారు, వఖాల కరీను రబ్బనా మా అత్గైతు వలాకిన్ కాన ఫీ దలాలిం బఈద్. ఓ నా ప్రభువా, నేను వీళ్ళని ఎప్పుడు కూడా మార్గం తప్పించలేదు, కానీ వీరే స్వయంగా మార్గం తప్పిపోయారు. నేను కేవలం సైక చూపించాను, సైక చేశానంతే. వీళ్ళే స్వయంగా మార్గం కోల్పోయారు. قال لا تختصموا لدي وقد قدمت إليكم بالوعيد. దైవం సమాధానం ఇస్తాడు, ఈరోజు నా ముందు మీరు పోట్లాడుకోకండి, వాదోపవాదనలు చేసుకోకండి. దీనికి పూర్వ ప్రాపంచిక జీవితంలో మిమ్మల్ని నేను ఈ నరకం నుండి హెచ్చరించాను, కానీ మీరు హేళన ఎగతాళిగా తీసుకున్నారు. కావున ఈరోజు మీరంతా ఈ నరకయాతన అనుభవించండి అని చెప్తారు. కాబట్టి అల్లాహ్ యొక్క ఈ గ్రంథము ఖురాన్ రానున్న ఆ దినం నుండి హెచ్చరిస్తుంది, విశ్వాసులకు శుభవార్తనిస్తుంది. అల్లా ఆ నరకం నుండి మానవ జాతి అందరినీ కాపాడుగాక. ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
ఆ